మాల్వీయ మల్హోత్రా. సో ఇప్పుడు రాజ్ తరుణ్ అలాగే లావణ్య వీళ్ళ పేర్లతో పాటు మాల్వీయ మల్హోత్రా పేరు కూడా వినిపిస్తోంది. ఆల్ ఆఫ్ సడన్ గా నైట్ లావణ్య వెళ్లి రాజ్ తరుణ్ అలాగే మాల్వి మల్హోత్రా ఉన్నటువంటి ఇంటికి వెళ్లి హడావిడి చేసింది, గోల గోల చేసింది. ముంబై పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చిందని మనకు తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగో సాయి కరుణమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో లావణ్య లావణ్య పేరుతో పాటు వెనకాల చాలా పేరు వినిపించాయి. మస్తాన్ సాయి, చింటూ అని, అర్పిత్ అని ఇలా చాలా ఉన్నాయి. అండ్ రాజ్ తరుణ్ పేరు కూడా వినిపించింది. సో ఆల్ ఆఫ్ సడన్ గా ముంబైలో మెరిసింది లావణ్య. అక్కడ మాల్వి మల్హోత్రా ఫ్లాట్, అక్కడ తను ఉంటున్నటువంటి ఫ్లాట్ కి వెళ్ళి మిడ్ నైట్ ఎప్పుడో వెళ్ళారు. వెళ్ళి గట్టి గట్టిగా అరవడం, అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కూడా చేసింది లావణ్య అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఫైనల్లీ ముంబై పోలీస్ స్టేషన్ కి రాజ్ తరుణ్ అండ్ మాల్వి మల్హోత్రా కూడా రావడం జరిగింది అంటున్నారు. సో అసలు ఏం జరిగింది, అసలు ఏంటి, లావణ్య ఎందుకు ముంబై వెళ్ళి మాల్వి మల్హోత్రా ఫ్లాట్ కి వెళ్ళి అలా ఆ రకంగా అరవడం చేయడం ఎందుకంటారు? లావణ్య రాజ్ తరుణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెబుతున్నారు మొదటి నుంచి. ఇప్పటికీ కూడా అతనంటే అమితమైన ప్రేమ ఉండబట్టే మేమిద్దరం లివింగ్ టుగెదర్ అయినప్పటికీ భార్యాభర్తలు అనే భావన ఆవిడలో పెట్టుకుంది. చట్టరీత్యా అయితే వాళ్ళకి ఏ రకమైన వివాహము జరగలేదు. కేవలం దండలు మార్చుకున్నారు. ఆయన ఏదో నల్లపూసలు బంగారం గొలుసు కొనిచ్చట. ఇప్పుడు దానిదే ఉందండి, ఎవరైనా పెళ్లి చేసుకుంటాము అంటే డబ్బున్న వాళ్ళు కొనిస్తూ ఉంటారు. అలా ఈ అమ్మాయి అడిగింది, ముచ్చట పడింది, స్నేహితురాలు కొనిచ్చాడు. అంత మాత్రాన వాళ్ళిద్దరికి పెళ్ళైనట్టు కాదు. అది పాపం ఆ అమాయకురాలు అర్థం చేసుకోవట్లేదు. అతని పట్ల ఉన్నటువంటి ప్రేమ నిజమైన ప్రేమే గనక అయితే ఆవిడ ఎలా ప్రవర్తించకూడదు. ఎలా ప్రవర్తించాలి? ప్రేమతో అతన్ని ఆకట్టుకొని పెళ్లి చేసుకొని లక్షణంగా కాపురం చెయ్యాలి. అంతేగాని దుర్వ్యసనాలు అలవాటు చేసుకొని అనేక మందితో లివింగ్ టుగెదర్లో ఉంటూ ఆవిడ ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట ఆవిడకి. వింటున్నాం కదా, ఆవిడే చెప్పింది. ఎవరో మస్తాన్ సాయి అని పేరు చెప్పింది, చింటూ అంటుంది, ఇంకేదో పేరు అంటుంది, ఇంకేవో చెప్తూ ఉంటుంది. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాగా అనేక మంది పేర్లు ఆవిడే స్వయంగా చెబుతూ, మరోపక్క వాడు నావాడు, రాజ్ తరుణ్ నావాడు అంటే, రాజ్ తరుణ్ అనేటువంటి వ్యక్తి ఒక మగపిల్లవాడు కదా, అతనికి కూడా ఒక మనసు ఉంటుంది, ఎగో ఉంటుంది, మంచి చెడు నిర్ణయాలు తీసుకునే వయసు ఉంది. అతను ఈ అమ్మాయితో ఈ సహజీవనం ఇంకా ఆపేద్దాము, ఇటువంటి వ్యక్తితోటి జీవితాంతం వేగడం కష్టము అనేటువంటి నిర్ణయానికి వచ్చాక 2017లో అమ్మాయికి చెప్పేశాట, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను అని చెబితే, ఎలా చెప్పాడు, నువ్వు నాకు కష్టకాలంలో సహాయం చేసావు కాబట్టి కావాలంటే ఈ ఇంట్లో ఉండు, బట్ నీకు నాకు మాత్రం ఏ విధమైన సంబంధాలు ఉండవు ఇంకా అని చెప్పి అతని వృత్తిలో బిజీ అయిపోయాడు. అతని ప్రొఫెషన్లో ఏదో వేళకి వెళ్తాడు, షూటింగ్లు చేసుకుంటాడు, వస్తాడు, ఇంట్లో తిని పడుకుంటాడు. అతని పోర్షన్లో అతను ఉంటున్నాడు, ఆవిడ పై పోర్షన్లో ఆవిడ ఉంటుంది. ఎక్కడో ఒక పోర్షన్లో ఆవిడ కార్యకలాపాలు, ఆవిడ కాలక్షేపాలు, ఆవిడ బాయ్ ఫ్రెండ్స్, ఆవిడ హ్యాబిట్స్ ఆవిడ కంటిన్యూ చేసుకుంటూ అలా కలిసి ఉన్నారు. ఎప్పటి వరకు గత 3-4 నెలల క్రితం దాకా ఉన్నారట. ఇదంతా వాళ్ళు చెప్పిందే, మనకు తెలీదు. ముఖ్యంగా లావణ్య గారు అందరికీ చెప్తున్న విషయాలు ఇవి. ఈ సందర్భంలో ఆవిడ ఈ రకంగా ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది రీసెర్చ్ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఈవిడ దాష్టికం భరించలేక వెళ్ళి 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 బొంబాయి చేరుకుంది.
చేరుకొని అక్కడ మాల్వి మల్హోత్రా అనేటువంటి నటీమణి ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకొని చెప్పబెట్టకుండా ఆల్ ఆఫ్ సడన్ ఆవిడ ఇంట్లోకి చొరబడి తన తండ్రిని మరికొంతమందిని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ నానా బీభత్సవం సృష్టించి పెచ్చగా అరిచి అడ్డమైన బూతు భాషని వినియోగించి బూతులు తిట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అబ్యూస్ చేసి ఆ అమ్మాయిని మాల్వి మల్హోత్రాని కూడా మగవాళ్ళు కూడా ఉచ్చరించినటువంటి పదాలతోటి హిందీలోను ఇంగ్లీష్లోను తెలుగులోను 3 భాషల్ని కూడా ప్రయోగించి చాలా నీచమైన బూతులు తిట్టింది. అది వీడియోలో చూసాం మనం. అలా తిట్టి సారాంశం ఏమిటి, నా వాడిని నాకు ఇచ్చేయి, ఏదో ఆవిడ దొంగిలించి తీసుకొచ్చినట్టు. అతనికి వ్యక్తిత్వం లేదా, అతనికి ఫ్రీడమ్ లేదా? ఉంది, ఉంటుంది. అతను ఏమి ఈ అమ్మాయికి బైండ్ ఓవర్ కాలేదు. అతను చట్టబద్ధంగా ఈ అమ్మాయిని వివాహం చేసుకోలేదు. ఈ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోను అని చెప్పాడు. తన జీవితకాలం అంతా అలాగే ఉంటాను అన్నాడు. అతని ఇష్టం అండి, అతని వ్యక్తిగత విషయం అది. లివింగ్ టుగెదర్ లో ఉంటాడో, గర్ల్ ఫ్రెండ్స్ తో తిరుగుతాడో, లేదా బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతాడో అతని ఇష్టము. హూ ఇస్ షీ, హూ ఇస్ షీ, హూ ఇస్ షీ అని ఈవిడ అడుగుతుందిగా. ఇప్పుడు నేను అడుగుతున్నా, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు? యు ఆర్ ఏ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నాట్ నౌ. అది కొంచెం గుర్తించి లావణ్య గారు తన హద్దుల్లో ఉండి ఇప్పటికైనా నిజమైన ప్రేమ కనుక అతని పట్ల ఉంటే మంచి మర్యాదగా ప్రవర్తిస్తే అతను కనీసం మాట్లాడే అవకాశం ఉంది. అతను మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు ఆ అమ్మాయితోటి. అందుకే అతను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తన సొంత ఇల్లే అయినా వదిలేసి బయట ఉంటున్నాడు. అతను బొంబాయి వెళ్తాడు, బొంబాయి వెళ్తాడు, గోవా వెళ్తాడు, అమెరికా వెళ్తాడు, అండమాన్ వెళ్తాడు, ఎక్కడికో వెళ్తాడు, షూటింగ్లు ఉంటే వెళ్తాడు, లేదా ఫ్రెండ్స్తో టైం పాస్ చేయడానికి వెళ్తాడు. ఆవిడ ఎవరు అసలు అడగడానికి? ఏ హక్కుతో అడుగుతోంది? ఈ విషయం తెలుసుకోవడానికే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలా అకారణంగా ఒక యాక్ట్రెస్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమే కాకుండా నానా బూత్ మాటలు తిట్టి వాళ్ళందరినీ చాలా మానసికంగా టెన్షన్కి గురి చేసింది. కాబట్టి వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు ఏం చేశారు, ఈ విషయాన్ని మొత్తము విచారిస్తున్న సందర్భంగా ఈ అబ్బాయిని కాసేపు బయట కూర్చోమ్మా అన్నారట. ఎందుకని, ఈవిడికి రకరకాల అలవాట్లు ఉన్నాయి కదా. వెంటనే సిగరెట్లు కాల్చడం, ఆ టెన్షన్కి ఏదో అవసరమైతే కొంచెం తీర్థం సేవించడం, ఇలాంటివి ఏవో ఉంటాయి ఆవిడకి, లావణ్య గారికి. ఆవిడకి మామూలు విషయాలని ఆవిడే చెప్తోంది. నేను తాగుతానండి, నేను స్మోక్ చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పింది, ఎన్నో ఛానల్స్. ఆవిడ వ్యక్తిగతం, మనం ఇంకా అది కూడా మాట్లాడద్దు. అవును, అంటే లావణ్య పేరుతో పాటుగా డ్రగ్స్ కూడా పేరుతో పాటు అవి కూడా వినిపిస్తున్నాయి. ఆ డ్రగ్స్ కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఆవిడ స్పష్టంగా చెప్తున్నారు, ఏమండి, ఎస్ నేను డ్రగ్స్ తీసుకున్నాను, కానీ డ్రగ్స్ పెడలర్ని నేను కాదు. నాకు సంబంధించిన డ్రగ్స్ మ్యాటరు కోర్టులో ఉంది, అది కోర్టు నేను తేల్చుకుంటాము, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చాలాసార్లు చెప్పింది. అది కూడా తల్లి మేము మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ రకంగా అతని స్వాతంత్రాన్ని అడ్డగించే హక్కు నీకు లేదు. ఈ విషయం నువ్వు గుర్తిస్తే బాగుంటుంది. అంతేకాకుండా నీకంటూ ఒక మంచి మర్యాద, సంస్కారము, చదువు ఉన్నాయి కాబట్టి వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నిన్ను నువ్వు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీ ప్రవర్తనని అందరూ ఇలా వేలెత్తి చూపించేలాగా ఉండదు అని నేను అంటాను. అంతేగాని ప్రశాంతంగా ఉన్న ఎవరో ఇంటికి అలా దూసుకు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదండి. ఎవరు ఒప్పుకుంటారా? మీ ఇంటికి సడన్ గా ఎవరన్నా దుర్మార్గులు వచ్చి దౌర్జన్యంగా నానా బూతులు తిడితే మీరు ఊరుకుంటారా? మీ కుటుంబ సభ్యుల్ని బండబూతులు తిడితే ఊరుకుంటారా? అలాగే మాల్వి మల్హోత్రా కూడా ఊరుకోలేదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఫైనల్ గా ఏం చెప్పారంటే, ఇది పూర్తిగా మీ వ్యక్తిగత విషయము, మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళి అక్కడ తేల్చుకోండి, ఇటువంటి గొడవలు
పడ్డం మంచిది కాదు అని చెప్పి, అలాగే లావణ్యని కూడా మందలిద్దామని బయటకు వచ్చి చూస్తే అమ్మాయి పోలీస్ స్టేషన్లో బయట కనబడలా, పారిపోయింది, వెళ్ళిపోయింది. ఉమ్, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అంచేత ఆ అమ్మాయి చేసింది పూర్తిగా తప్పండి. ఇటువంటి తప్పులు లెక్క లేకుండా అలా చేసుకుంటూ పెడితే అది లావణ్య గారికే ఏదో ఒక రోజున భయంకరమైన శిక్షలు ఎదుర్కొనే పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అందుకని లావణ్యకి చెప్పే సలహా ఏమిటి అంటే, నేను తల్లి, మీరు చాలా చదువుకున్నారు, మీకంటూ ఒక సంస్కారము మంచి మర్యాద ఉన్నాయి. వాటిని మీలో అణిచిపెట్టేసి మీలో ఉన్నటువంటి ఆ మొండితనము ఆ పెంకితనము తగ్గించుకొని, ఇష్టం లేదు ముర్రో అంటున్న వాడిని రా రా నాకు కావాలి నువ్వు అంటే, వాడేమన్నా వస్తువా? వాడేమన్నా తినే స్వీటా ఐటమా? మనిషి, మనిషి అంత మనిషి, స్వతంత్రుడు. అతన్ని నిర్బంధించడానికి, అతన్ని శాసించడానికి లావణ్యకే కాదు ఎవరికీ హక్కు లేదు. అమ్మ ఇక్కడ ఇంకొక మాట అంటే, అడగండి. సో లావణ్య బానే చదువుకున్నారు అని అంటున్నారు. ఉమ్, ఫైన్. సో అంత చదువుకుని ఉన్నటువంటి ఆమె ఉమ్, డ్రగ్స్ కి అలవాటు పడ్డారని ఆమె మీద కేసు ఉందని ఆవిడే చెప్పారు. ఉమ్, సో అండ్ అలాగే దురలవాట్లు కూడా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసింది, ఆవిడ కూడా చెప్పారు. ఉమ్. అండ్ ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, లావణ్య అన్న కాదు ఎవరైనా కానీ ఇన్స్టెంట్ మనీకి అలవాటు పడతారు. అంటే కష్టపడి సంపాదించాలి, నా కష్టాన్ని నేను తినాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు. ఉమ్. మరి ఇప్పుడు లావణ్య మారుతుంది రాబోయేటువంటి రోజుల్లో అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి అలవాట్లని ఉన్నటువంటి వ్యక్తిగా ఆలోచిస్తే. నేనైతే మారాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని నేను విన్నాను చాలా మంది చెప్పగా. ఆవిడ మారాలి, సామాన్య జీవనం గడపాలి అని కోరుకునే వాళ్ళలో నేను ప్రప్రథమురాలిని. కాకపోతే నాకు కూడా రోజు రోజుకి ఈవిడ చేస్తున్న చేష్టలు వింటుంటే, ఛానల్స్లో చూస్తుంటే మారుతుందన్న ఆశ సన్నగిల్లిపోతుంది తల్లి. ఓకే. ఎందుకంటే మారే లక్షణాలు ఎక్కడ కనబట్టలా. ఇప్పుడు అంత మొండితనమా, అంత పెంకితనమా? అతను ఎవరు అనుకుంటోంది? మనిషి. నువ్వెలా మనిషివో అతను కూడా ఒక మనిషి. అతనికి స్వతంత్ర భావాలు ఉంటాయి, ఇష్ట అయిష్టాలు ఉంటాయి. పైగా చట్టబద్ధంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కానే కాదు. అటువంటిప్పుడు 11 ఇయర్స్ అంటే 11 ఇయర్స్ కాపురం చేశా అంటోంది. 11 ఇయర్స్ కాపురం చేస్తే 100 ఇయర్స్ కాపురం చేసినా సరే ఉంచుకోవడము అంటారు. పచ్చిగా చెప్పాలంటే ఉంపుడు గట్టె అంటారు. అంతేగాని ఆ లివింగ్ టుగెదర్లని భార్యాభర్తలు అని చట్టము గుర్తించదు. ఆ విషయము లావణ్య గారు గుర్తించి మార్పు తెచ్చుకుంటే ఆవిడకి మంచిది. అలాగే రాజ్ తరుణే కాదు, మస్తాన్ సాయి కానీ, చింటూ కానీ, ఇంకా ఏవేవో పేర్లు ఆవిడ చెప్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయాన్ని ఆవిడ తెలుసుకొని కనీసము ఒక మానవత్వంతో ఒక మనిషిలా ప్రవర్తిస్తే బాగుంటుంది అని మనము కోరుకోవాలి. అంతకంటే ఏం చేయగలం? అవును. సో మరి ఇప్పుడు రాస్తున్న పరిస్థితి ఏంటంటారు? అంటే ఇన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు? ఎలా ఉంటే అంటే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకుంటే ఆయనకి మంచి జరుగుతుంది అంటారు మీరు? ఆయన అండి ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయింది, కోర్టులో కేసు పెట్టారు. అది కోర్టుకు వెళ్తుంది. కోర్టు వారు ఏ విధంగా ఆ కేసుని నడిపించి ఎటువంటి న్యాయపరమైన జడ్జిమెంట్ ఇస్తారో దానికి అతను తల ఒగ్గి ఉంటాను అని చెప్తున్నాడు. అంతేగాని ఎవరో వచ్చి అలా బెదిరించేసి అలా హింసిస్తే భరిస్తూ ఉండడానికి అతనికి అవసరం లేదు, అతను భరించడు కూడా. ఎందుకంటే అతని వ్యక్తిగత జీవితం అతనిది. అతను బైండ్ ఓవర్ అవ్వవలసిన అవసరం లేదు. లావణ్యకే కాదు, మరే స్త్రీకి కానీ ఎవరికి కూడా తల వంచవలసిన అవసరం లేదు. ఇంకా రాజ్ తరుణ్ పరిస్థితి ఏమిటి అంటే, అతను ధైర్యంగా బతకాలి. ఇలాగా లివింగ్ టుగెదర్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ కానీ, లేదా ఫ్రెండ్స్ కానీ, లేదా ఎవరైనా సరే తనకి చట్టబద్ధమైన న్యాయపరమైనటువంటి హక్కులు ఏమీ లేని వాళ్ళు ఎవరైనా సరే అతని మీద దండెత్తి వస్తే
అతను భరించవలసిన అవసరం లేదు, చక్కగా ధైర్యంగా అతను కోర్టుని పోలీసుల్ని ఆశ్రయించవచ్చు, ఆశ్రయించాడు ఆల్రెడీ. సో ఈజ్ వెయిటింగ్ ఫర్ ఫ్యూచర్. వాళ్ళు నిర్ణయిస్తారు ఏమిటి, విచారించి నిజాలు ఏమిటి అనేది నెగ్గు తేల్చి వాళ్ళు చెప్తారు. దానికి అతను బద్ధుడై ఉంటాడు. అంచేత రాజ్ తరుణ్ గారు, మీరు అస్సలు ఎవ్వరికి భయపడక్కర్లేదు, మీరు స్వేచ్ఛాజీవి, హాయిగా మీ బ్రతుకు మీరు యథేచ్ఛగా మీకు ఎలా కావాలో అలా బ్రతకండి, చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి మీకు ఎప్పటికైనా మంచే జరుగుతుంది, ధైర్యంగా ఉండండి, ఎవ్వరి బెదిరింపులకి మీరు భయపడవలసిన పని లేదు. అలాగే లావణ్య తల్లి, నువ్వు కూడా ఇంకా నీ ఇలాంటి చేష్టలు తగ్గించుకో తల్లి, తగ్గించుకుంటే నీకు కూడా మంచిదమ్మా. నీకంటూ ఒక జీవితం ఉంది, అది రాజుతోనే అని నువ్వు అనుకోవడం తప్పు. ఎందుకంటే అతను నాకు ఈ అమ్మాయి వద్దు అని చెప్పాడు. వద్దు అన్న వాళ్ళ కోసం నువ్వెందుకు పాటలాడుతున్నావు? నువ్వు వద్దు అనుకున్నావు కదా, మధ్యలో ఈ అమ్మాయి కూడా వద్దు అనుకుంది. అతను వద్దు, నాకు నన్ను వద్దు అనుకునేవాడు నాకెందుకు అంది.